ఓకే, ఇంతవరకు మనం ఏంటంటే విటమిన్స్ అనే కాన్సెప్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో సింపుల్ గా చెప్పాలంటే విటమిన్స్ అంటే ఏమని చెప్పామంటే దోస్ ఆర్ కన్సిడర్ యాజ్ అ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ vitamins are also called as a vital amines. Then coming to the next one, there are different categories of means especially two categories of vitamins are there: fat soluble and as well as a water soluble. In fat soluble, we have discussed about that vitamin A, D, E, K and their resources and as well as their deficiency diseases. Then coming to the next one, water soluble vitamins. So vitamin B complex and as well as vitamin C falls under the water soluble vitamins. Okay, so now we are going to discuss about that balanced diet and as well as the malnutrition. So this is also very important concept. So malnutrition. So before we are going to discuss about that malnutrition, so just we have to discuss about that what is a balanced diet. Balanced diet అంటే ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మరియు వీటితో పాటుగా రఫేజెస్ అన్ని కూడా సమపాలలో ఉంటే దాన్ని ఏమంటామంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ద ఫుడ్ విచ్ కంటైన్స్ ప్రాపర్ అమౌంట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, సాల్ట్స్ అండ్ ఫ్యాట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. సో దాన్ని మనం ఏమంటున్నామంటే బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తున్నాం. దెన్ వాట్ అబౌట్ దట్ మాల్ న్యూట్రిషన్? సో మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే సో వీటిలో ఏదైనా ఒకటి అంటే బ్యాలెన్స్డ్ డైట్ లో ఉండే ఆహార పదార్థాల్లో ఏదైనా అధిక మొత్తంలో తీసుకున్నా లేదంటే తక్కువ మొత్తంలో తీసుకున్నా లేదంటే ఒక్కోసారి లేకపోయినా అలాంటి డైట్ ని ఏమంటామంటే మనం మాల్ న్యూట్రిషన్ అని అంటాం. సో ఈటింగ్ అ ఫుడ్ దట్ డజంట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ దెన్ వన్ న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ అమౌంట్ ఈస్ నోన్ యాజ్ మాల్ న్యూట్రిషన్. సో దాన్ని ఏమంటారంటే సో మాల్ న్యూట్రిషన్ అని చెప్తారమ్మా. ఓకే, సో మాల్ న్యూట్రిషన్ అంటే అది. నెక్స్ట్, poor health, willful starvation, lack awareness on nutritional habits, socio-economic factors are the main reasons for the malnutrition. సో ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ కి కారణం ఏంటంటే మొట్టమొదటిగా చూసుకుంటే పూర్ హెల్త్, నెక్స్ట్ ఫుల్ స్టార్వేషన్, విల్ఫుల్ స్టార్వేషన్. విల్ఫుల్ స్టార్వేషన్ అంటే సో ఉపవాసాలు మనలో చాలా మంది చేస్తారు. కొంతమంది ఏంటంటే ఉపవాసం అనేది జస్ట్ ఒక రోజు చేసి ఆపేస్తారు. కొంతమంది ఏంటంటే నిరవధికంగా అలా ఉపవాసం ఉన్నా అంటే ఆహారం తీసుకోకపోవడం వల్ల. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్. సో ఈ యొక్క పోషకాహారాల గురించి, పోషక పదార్థాల గురించి సరైన అవగాహన లేకపోయినా. నెక్స్ట్, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఈ యొక్క రిచ్నెస్, పూర్నెస్ అంటే పేదరికం వల్ల కానీ లేదంటే ఈ యొక్క ఆహార పదార్థాల లభ్యత లేకపోవడం వల్ల కానీ ఏంటంటే మనకు జరుగుతుంది ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ ద మాల్ న్యూట్రిషన్. సో మాల్ న్యూట్రిషన్ కి మేజర్ రీజన్స్ వచ్చేసరికి ఏంటంటే పూర్ హెల్త్, విల్ఫుల్ స్టార్వేషన్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్, ఇంకా సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ ద మాల్ న్యూట్రిషన్. నెక్స్ట్, సో ఈ మాల్ న్యూట్రిషన్ లో చూసుకుంటే ఇంకా ఏంటంటే దీన్ని మనం 3 కేటగిరీస్ గా మనం డివైడ్ చేయొచ్చు. The first one is the calorie malnutrition, second one protein malnutrition, and third one protein calorie malnutrition. సో మాల్న్యూట్రిషన్ ని మరలా ఎన్ని రకాలుగా విభజించారంటే 3 రకాలుగా. కెలోరీ మాల్న్యూట్రిషన్, కెలోరీ మాల్న్యూట్రిషన్ అంటే అధిక శక్తినిచ్చే ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వలన. 2, ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు అనేవి సమపాలలో లేకపోవడం వలన. 3వది వచ్చేసరికి ఏంటంటే ప్రోటీన్ కెలోరీ మాల్న్యూట్రిషన్, మనం తీసుకునే ఆహారంలో ఈ అధిక శక్తినిచ్చే ఆహార పదార్థాలు మరియు ప్రోటీన్లు ఈ 2 లేకపోవడం వల్ల వచ్చే పోషకాహార లోపాన్ని మనం ఏమంటామంటే ప్రోటీన్ కెలోరీ మాల్న్యూట్రిషన్ అంటాం. సో ఇక్కడ కెలోరీ మాల్న్యూట్రిషన్ కి సాధారణంగా మనకి అధిక శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏమేమి వస్తాయంటే మొదటిగా చెప్పుకుంటే క్రొవ్వు పదార్థాలు మీన్స్ ఫ్యాటీ యాసిడ్స్, అండ్ సెకండ్ వన్ ఇస్ ద కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. దీస్ 2 ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ the deficiency of these 2 food materials can consider as a calorie malnutrition. So ఈ రెండింటి లోపం వల్ల మనకు వచ్చేది ఏంటంటే calorie malnutrition. Whereas a protein malnutrition, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో తగినంత మొత్తంలో ప్రోటీన్స్ లేకపోతే ఏం జరుగుతుందంటే మనకి ఈ యొక్క ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ అనేది వస్తుంది. వీటితో పాటుగా 3వ రకమైనది ఏంటంటే ప్రోటీన్ కెలరీ మాల్న్యూట్రిషన్. అంటే తీసుకునే ఆహార పదార్థంలో ప్రోటీన్ శాతం తక్కువైనా
లేదా పిండి పదార్థాలు మరియు క్రొవ్వు పదార్థాల శాతం తక్కువైనా ఎక్కువైనా వచ్చే వ్యాధి ఏంటంటే ఈ ప్రోటీన్ కెలరీ మాల్ న్యూట్రిషన్. సో మనం ఏమనుకుంటాం అంటే మాల్ న్యూట్రిషన్ అంటే తినాల్సిన ఆహార పదార్థాలు తక్కువగా తినడం లేదంటే అసలు తినకపోవడమే మాల్ న్యూట్రిషన్ అనుకుంటాం. వాస్తవానికి ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఈ యొక్క పిండి పదార్థాలు, క్రొవ్వు పదార్థాలు మరియు ప్రోటీన్ల శాతం ఎక్కువైనా మాల్ న్యూట్రిషన్ అంటాము, లేదా తక్కువైనా దాన్ని ఏమంటామంటే మాల్ న్యూట్రిషన్ అని అంటాం. ఓకే, సో లెట్ us discuss about that three different types of disorders, three different types of diseases which falls under the malnutrition. సో ఈ యొక్క పోషకాహార లోపం వల్ల వచ్చే ఒక 3 రకాలైన వ్యాధుల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. క్వాషియార్కర్. Kwashiorkor is the disease. It is mainly due to the malnutrition. సో ఇది దేని వల్ల వస్తుందంటే మాల్ న్యూట్రిషన్ వల్ల వస్తుంది. సో ఇట్ ఈస్ ఫాల్స్ అండర్ ద ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్. ఇది దేనికి సంబంధించింది అంటే ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ కి సంబంధించింది. సో దిస్ ఈస్ డ్యూ టు ద ప్రోటీన్ డెఫిషియన్సీ ఇన్ డైట్. మనం తీసుకునే ఆహారంలో తగినంత మొత్తంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే క్వాషియార్కర్. ఓకే, so here we are we can observe different types of the symptoms of this disease kwashiorkor. ఈ యొక్క క్వాషియార్కర్ డిసీజ్ వల్ల మనకు వచ్చే వివిధ రకాలైన లక్షణాలు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే గ్రోత్ ఫెయిల్యూర్. సో ఇక్కడ ఏంటంటే పెరుగుదల అనేది సరిగా ఉండదు. ఓకేనా, అంటే సింపుల్ గా చెప్పాలంటే దర్ ఇస్ ఎ స్టంటెడ్ గ్రోత్, అంటే గ్రోత్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ అపాథీ అండ్ ఇరిటబిలిటీ. అపాథీ అండ్ ఇరిటబిలిటీ అంటే ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ప్రకృతి అంటే వీళ్ళు ఎక్కువగా ఇరుగు పొరుగు వాళ్ళతో ఏంటంటే ఎక్కువగా హైపర్ రియాక్టివ్ అవుతారమ్మా. అంటే మనం తీసుకునే ఆహారంలో తగినంత పోషకాహారాలు లేకపోతే వచ్చే లక్షణాలు చెప్తున్నా. మొట్టమొదటి వచ్చేసరికి ఏంటంటే గ్రోత్ ఫెయిల్యూర్. సో గ్రోత్ అనేది ఆగిపోతుంది, దాన్ని స్టంటెడ్ గ్రోత్ అని అంటున్నాం. నెక్స్ట్ అపాథీ అండ్ ఇరిటబిలిటీ అంటే వీళ్ళు పరిసరాల పట్ల అంటే వారితోటి స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ వీళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతారమ్మా. సో దాన్ని ఏమంటారంటే అపాథీ అండ్ ఇరిటబిలిటీ అంటారు. నెక్స్ట్ ఎనీమియా అంటే రక్తహీనత వీరిలో కలుగుతుంది. ఫ్యాటీ లివర్. ఈ యొక్క ప్రోటీన్స్ లోపం వల్ల ఏం జరుగుతుందంటే వారి యొక్క లివర్ అనేది ఉబ్బిపోతుందమ్మా, దాన్నే మనం ఏమంటామంటే ఫ్యాటీ లివర్ అంటాం. నెక్స్ట్ విల్లస్ అట్రోఫీ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. మనకు తెలుసు స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెషన్ అయిన ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడ ఏమవుతాయంటే అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో అక్కడ ఏం జరుగుతుందంటే విల్లస్ అట్రోఫీ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. సాధారణంగా ఈ యొక్క విల్లస్ అనేది ఏం చేస్తుంది, ఈ యొక్క ఆహార పదార్థాలని అది అబ్జార్బ్ చేసుకుని రక్తంలో కలుపుతుంది. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి క్వాషియార్కర్ కి సాధారణంగా ఇది చిన్నపిల్లలో కనిపిస్తుంది, ఆ చిన్నపిల్లలో ఈ యొక్క క్వాషియార్కర్ వ్యాధి వచ్చింది అనుకోండి, వారిలో తినే ఆహారం అనేది జీర్ణమైన తర్వాత అది తిరిగి రక్తంలోకి ప్రవేశించదు. ఎందుకంటే అక్కడ విల్లస్ అనేది ఆ యొక్క ప్రాసెస్ అనేది చేయలేదు. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, హెయిర్ చేంజెస్. సో వీరి యొక్క జుట్టు లేదా కురులు, వారి యొక్క హెయిర్ అనేది ఎలా ఉంటుందంటే పేల్ కలర్ లో ఉంటుందమ్మా, అంటే పాలిపోయిన రంగులో ఉంటుందమ్మా హెయిర్ చేంజెస్. నెక్స్ట్ మజిల్ బ్లాస్టింగ్. సో మజిల్ బ్లాస్టింగ్ అంటే ఏంటంటే వీరి యొక్క మజిల్ బ్లాస్టింగ్ అంటే ఏంటంటే సాధారణంగా వీరు తీసుకునే ఆహారంలో సరైన ప్రోటీన్స్ లేకపోవడం వల్ల ప్రోటీన్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అంటారమ్మా. ఒక ప్రాణికి లేదంటే ఒక జీవికి ప్రోటీన్ అనేవి ఎంతో అవసరం. ఎందుకంటే ప్రోటీన్ లేకపోతే మనలో కణ విభజనలు అనేవి జరగవు. ప్రోటీన్ లేకపోతే మనకేమవుతుందంటే ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ కాదు. ఇంకా ప్రోటీన్ లేకపోతే మనకు తెలుసు కణ విభజన జరగకపోతే ఏమవుతుంది, అక్కడ ఉండే మజిల్ అంటే ఆ యొక్క కణజాలం అనేది అభివృద్ధి చెందదు. సో ఈ యొక్క క్వాషియార్కర్ డిసీజ్ వల్ల వారిలో ఏంటంటే మజిల్ బ్లాస్టింగ్ అంటే కణజాలాలు అనేవి అభివృద్ధి చెందవమ్మా. ఓకే, దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, డీపిగ్మెంటేషన్ ఆఫ్ స్కిన్. సో చర్మం పైన ఏంటంటే పిగ్మెంటేషన్ అంటే మచ్చలుగా ఏర్పడుతుందమ్మా, అంటే అక్కడ కలర్ అనేది డీపిగ్మెంటేషన్ అనేది జరుగుతుందమ్మా. నెక్స్ట్ దీంతో పాటు ఏంటంటే డెర్మటోసిస్ అనే చర్మ సంబంధమైన వ్యాధి వస్తుంది. నెక్స్ట్ ఎడీమా అనే కండిషన్ ఏం చెప్పాము. సో సాధారణంగా మనం ఈ యొక్క ఎడీమా కండిషన్ గురించి సర్క్యులేషన్ అనే టాపిక్ లో మనం నేర్చుకుంటామమ్మా. అక్కడ ఏం జరుగుతుంది, ఓవర్ నైట్ సిట్టింగ్ వల్ల సో మార్నింగ్ మనం లేచి చూడగానే ఏమవుతుందంటే కాలు అనేది ఉబ్బిపోయిన ఆకారంలో కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుందంటే ఆ యొక్క సెల్యులార్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటే కణాంతస్థ ద్రవ్యజాలము లేదంటే కణాల మధ్య ఉన్న ఈ యొక్క ద్రవ పదార్థం అనేది ఏమవుతుందంటే రక్తంలో
కలవకుండా అది ఆ యొక్క కణజాలాల మధ్యలో ఉండే ఆ యొక్క ఖాళీ ప్రాంతాల్లో చేరిపోయి ఆ భాగం అనేది అంటే కాళ్ళు అనేవి ఏంటి ఉబ్బినటువంటి నిర్మాణంలోకి మారిపోతాయి. దాన్నే ఏమంటామంటే ఎడీమా అంటామమ్మా. దాన్నే ఇంకా ఇంకా ఇంకో విధంగా ఏమంటారంటే హైపర్ ఆల్బుమినియం అంటారమ్మా. సో దీస్ ఆర్ ద సమ్ సిమ్టమ్స్ ఆఫ్ క్వాషియార్కర్. సో క్వాషియార్కర్ అంటే ఏంటంటే క్వాషియార్కర్ ఈస్ ద డిసీజ్ ఇట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు ద ప్రోటీన్ డెఫిషియన్సీ. ఇది దేని వల్ల వస్తుందంటే మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అందుకే దీన్ని ఏమన్నామంటే ప్రోటీన్ మాల్ న్యూట్రిషనల్ డిసీజ్ అంటారమ్మా. నెక్స్ట్, the body parts become swollen due to accumulation of water in the intercellular spaces. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఎడిమా కండిషన్ అని. ఎడిమా కండిషన్ లో ఏం జరుగుతుందంటే మనకి బాడీ పార్ట్స్ అన్ని కూడా ఎలా అంటే ఉబ్బిపోయిన ఆకారంలో కనిపిస్తాయి. అంటే కణంకి మధ్య ఉన్న ఆ యొక్క ఖాళీ భాగం అంటే ఆ యొక్క గ్యాప్ లో ఏమవుతుందంటే ఇంటర్సెల్యులర్ స్పేసెస్ లో ఈ యొక్క వాటర్ చేరికపోవడం వల్ల ఏమవుతుందంటే అది ఉబ్బినటువంటి ఆకారంలో కనిపిస్తుంది. ఆ కండిషన్ నే మనం ఏమంటామంటే ఎడిమా అంటామమ్మా. నెక్స్ట్, వెరీ పూర్ మజిల్ డెవలప్మెంట్, స్వోలెన్ లెగ్స్, ఫ్లఫీ ఫేస్, difficult to eat, diarrhea, dry skin are the symptoms of this disease. So these are the some other symptoms. So ఈ యొక్క క్వాషియార్కర్ డిసీజ్ ఉండే వాళ్ళలో ఏం చెప్పుకున్నాం, మజిల్ అనేది సరిగా పెరగదని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకా కాళ్ళు చేతులు అనేవి ఏమవుతాయంటే నీరు చేరిపోవడం వల్ల ఉబ్బినటువంటి నిర్మాణంలో కనిపిస్తుంది. ఫ్లఫీ ఫేస్ అండ్ డిఫికల్ట్ టు ఈట్. ఇలాంటి వ్యక్తుల్లో ఏంటంటే ఆహారం పట్ల అంటే ఆహారం తీసుకోవడం పట్ల నిరాసక్తి చూపిస్తారన్నమాట. నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకా వీరిలో ఏం కలుగుతుందంటే డయేరియా. సో డయేరియా కూడా కనిపిస్తుంది. జగదీష్ ఏమైనా డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేశారు. అవును సార్. సెరిబ్రియల్ ఎడిమా అంటే సెరిబ్రియల్ ఎడిమా అర్థం కదా? సెరిబ్రియల్ ఎడిమా అండి. సెరిబ్రల్ ఎడిమా చాట్ బాక్స్ లో అది మీరు టెక్స్ట్ పెట్టండి నాకు. ఓకే సార్, పెట్టండి సార్. ఓకే, సెరిబ్రల్ ఎడిమా. సెరిబ్రల్ ఎడిమా అంటే ఏమవుతుందంటే సో మనకి ఈ యొక్క వెన్నెముక ఉంది కదా, ఆ వెన్నెముక భాగాల్లో అంటే వెన్నెపూసలో ఏమవుతుందంటే ఈ యొక్క అధిక మొత్తంలో అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చినా లేదా ఏమవుతుందంటే మనకి మెదడు నుంచి వెన్నెపాము నుంచి మెదడుకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. ఆ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ లో ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ యొక్క సెరిబ్రల్ ఎడిమా అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ సెరిబ్రల్ ఎడిమాకి అనదర్ కాజ్ కూడా వచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ then coming to the next one, the second type of malnutritional disease, that is the marasmus. So the marasmus is a disease which is mainly due to the protein calorie malnutrition. ఇది ప్రోటీన్ కెలరీ మాల్ న్యూట్రిషన్ వల్ల మనకు వచ్చే డిసీజ్ ఏమంటామంటే మరాస్మస్ అంటాం. ఫస్ట్ క్వాషియార్కర్ వచ్చేసరికి అది ఓన్లీ ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. మరాస్మస్ వచ్చేసరికి ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ కానీ కెలరీస్ కానీ రెండు కూడా తక్కువగా ఉంటే అది దేనికి కాజ్ అవుతుందంటే మరాస్మస్ అనే వ్యాధికి కాజ్ అవుతుంది. సో దిస్ డిసీజ్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద రిపీటెడ్ చైల్డ్ బర్త్. మనం సాధారణంగా మన యొక్క పరిసర ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం ఏంటంటే ఒక బేబీ పుట్టిన తర్వాత బేబీకి ఇంకొక బేబీకి మధ్యన గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అంటే ఈ రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ వల్ల ఏమవుతుందంటే ద ఫస్ట్ చైల్డ్ మస్ట్ బి నెగ్లెక్టెడ్ బై ద పేరెంట్స్. అంటే ముందుగా పుట్టిన వ్యక్తి తల్లిదండ్రుల చేత ఏమవుతాడంటే నిర్లక్ష్యం చేయబడతాడు. ఎందుకంటే వెంటనే ఈ యొక్క రిపీటెడ్ చైల్డ్ బర్త్ వల్ల ఏం జరుగుతుందంటే మొదటగా పుట్టిన బిడ్డకి కావాల్సిన ఆహార పదార్థాలు సరిగా అందించలేరు. దాంతో పాటుగా ఏంటంటే తల్లిపాలు అనేది వాళ్ళకి సరిపడా వారికి అందించబడదు. సో అలాంటి కండిషన్ లో ఆ పిల్లాడు అనే ఏం చేస్తాడు, ఇలాగా ఈ ఆహారం కోసం కానీ తల్లిదండ్రుల కోసం కానీ అలా కంటిన్యూస్ గా ఏడుస్తూ ఉంటే వాడిని సైలెంట్ గా ఉంచడం కోసం ఏం చేస్తామంటే మనం ఏదైనా ఒక ఆట వస్తువుని కానీ ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని కానీ సప్లై చేస్తాం. దానికి ఏదైనా ఆహార పదార్థాన్ని ఇస్తే పిల్లలు ఏడిపాపేస్తారు కదా. సో అలానే జరుగుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ యొక్క పిల్లలు తీసుకోవాల్సిన ఈ యొక్క ప్రోటీనియస్ ఫుడ్ ని తీసుకోక లేదంటే ఈ యొక్క
బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోక వారిలో ఏం జరుగుతుందంటే ఈ యొక్క ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ మరియు కెలోరీ మాల్ న్యూట్రిషన్ అనేది వారికి జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే కెలోరీ మాల్ న్యూట్రిషన్ అంటే వారు ఆహార పదార్థాలలో ముఖ్యంగా ఉండే ఈ కార్బోహైడ్రేట్స్, ఈ క్రొవ్వు ఆమ్లాలను వాళ్ళు సరైన మోతాదులో తీసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ యొక్క ప్రోటీన్ కెలోరీ మాల్ న్యూట్రిఫికేషన్ అనేది వాళ్ళలో జరుగుతుంది. సో ఈ యొక్క డిసీజ్ లో వచ్చేసరికి అంటే ఫస్ట్ వన్, వారి దాకా హెయిర్ అనేది నార్మల్ గానే ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ ఫేస్ చూడడానికి ఎలా ఉంటుందంటే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తుల ముఖాలు అంటే ఓల్డ్ మ్యాన్ ఫేస్ లాగా వాళ్ళకి కనిపిస్తుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ దేర్ మస్ట్ బి అండర్ వెయిట్. యాక్చువల్ గా వారి యొక్క వయసుకి ఉండాల్సిన బరువుకి బదులు వాళ్ళు ఎంత అంటే 20% తక్కువగా ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 15 ఏళ్ళ ఒక 10 years అబ్బాయిని తీసుకున్నాం. ఒక 10 years ఏజ్ లో ఉండే వ్యక్తి తలక వెయిట్ ఎంత ఉండొచ్చు? 40 kgs ఉండొచ్చు. సో బట్ ఈ యొక్క మెరాస్మస్ డిసీజ్ వచ్చిన వాళ్ళలో ఎంత ఉంటుందంటే 32 kgs మాత్రమే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ నార్మల్ బాడీ వెయిట్ కంటే వాళ్ళు తక్కువగా ఉంటారు అన్నమాట. నెక్స్ట్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, generally this disease occur when there is an immediate second pregnancy or repeated childbirth. సో చెప్పుకున్నాం కదా, ఇమీడియట్ చైల్డ్ బర్త్ కానీ ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ కానీ రిపీటెడ్ చైల్డ్ బర్త్ కానీ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ యొక్క డిసీజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇలాంటి కండిషన్ లో వీళ్ళ యొక్క మజిల్స్ ఎలా ఉంటాయంటే చాలా ఫ్లాట్ గా ఉంటాయి. అంటే సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల, అంటే బోత్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ రెండు తీసుకోకపోవడం వల్ల అలా అంటే వాళ్ళ యొక్క మజిల్స్ అనేవి పలచబడిన ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అనేది ఉండదమ్మా. ఎందుకంటే సాధారణంగా ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఎప్పుడు ఏర్పడుతుందంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నా లేదంటే ఈ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నా అవి డైజెషన్ అయిన తర్వాత ఇద్దరు అలానే ఉంటారా? ఇద్దరు అలానే ఉంటారమ్మా. ఫస్ట్ పర్సన్ కి సెకండ్ పర్సన్ కి డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. అక్కడ క్వాషియార్కర్ డిసీజెస్ లో ఫేస్ అనేది ఉబ్బిన ఆకారంలో ఉంటుంది. ఫ్లఫీ ఫేస్ అన్నాను కదా, ఎందుకు ఫ్లఫీ ఫేస్ లో ఉంటుందంటే ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అనేది వారి యొక్క కణజాలాల మధ్యలో చేరిపోతుంది. నెక్స్ట్ అక్కడ ఏం చెప్తున్నాను, శరీర భాగాలు అనేవి ఉబ్బిన ఆకారంలో ఉంటాయి. ఎందుకంటే వాటర్ అనేది చేరిపోవడం వల్ల ఎడిమా కండిషన్ వస్తుంది అన్నాను. సో మెరాస్మస్ లో వాటర్ చేరడానికి అవకాశం లేదు. సాధారణంగా మన యొక్క కణజాలాల్లో వాటర్ ఎప్పుడు చేరుతుందంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో అధిక మొత్తంలో పిండి పదార్థాలు ఉన్నా, అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నా, అధిక మొత్తంలో ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నా ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అనేది అక్కడ పేరుకుపోయి మనకి ఏంటంటే ఎడిమా కండిషన్ అనేది వస్తుంది. ఓకే, సో క్వాషియార్కర్ ఈస్ క్వైట్ డిఫరెన్స్ విత్ ద మెరాస్మస్. క్వాషియార్కర్ కి మెరాస్మస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. క్వాషియార్కర్ ని సింపుల్ గా చెప్పాలంటే అది ప్రోటీన్ మాల్ న్యూట్రిఫికేషన్ అంటున్నాము. అదే మెరాస్మస్ వచ్చేసరికి ఇది కెలరీ మాల్ న్యూట్రిషన్ అంటున్నాము, ప్రోటీన్ కెలరీ మాల్ న్యూట్రిషన్ అంటున్నాము. Okay, next, so in this condition the person become very lean and weak and which having their swelling limbs and less developed muscles, dry skin, diarrhea are the common symptoms of marasmus. So these are the common symptoms in marasmus disease. Okay, so ఇది malnutrition లో వచ్చే సెకండ్ టైప్ ఆఫ్ డిసీజ్. సో ఇంతవరకు మనం ఏంటంటే క్వాషియార్కర్ మెరాస్మస్ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ప్రోటీన్ లోపం ఉన్నా లేదంటే ప్రోటీన్ కెలరీ మాల్ లోపం ఉన్నా వచ్చే డిసీజెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇందాక మీకు చెప్పినట్టుగా మాల్ న్యూట్రిషన్ అంటే ఆహార పదార్థాల్లో ఏదో ఒక పోషక పదార్థం లోపం ఉంటే దాన్ని మాల్ న్యూట్రిషన్ మాత్రమే అనం. ఇంకా ఎప్పుడంటాం మాల్ న్యూట్రిషన్ అని, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఈ యొక్క పోషక పదార్థాలు అధిక మొత్తంలో తీసుకున్నా ఇట్ లీడ్స్ టు ద మాల్ న్యూట్రిషన్ అని చెప్పాం. So now we are going to discuss about that the third malnutritional disease, that is obesity. So obesity అంటే మనకు తెలిసిందేనమ్మా. సో obesity అంటే ఏం చెప్పుకుంటాం, ఉండాల్సిన బరువు కంటే శరీర బరువు కంటే అధిక శరీర బరువు ఉంటే దాన్ని ఏమంటాం అంటే obesity అంటాం. ఓకే, సో యూజువల్లీ the obesity is mainly due to the overeating అండ్ ఎక్సెస్ ఎనర్జీ ఇంటేకింగ్. అంటే మనం సాధారణంగా తీసుకోవాల్సిన ఆహారం కంటే అధిక మొత్తంలో ఈ యొక్క క్రొవ్వు పదార్థాలు మరియు ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధినే ఒబేసిటీగా మనం చెప్తాం. సో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఒబేసిటీ వల్ల వచ్చే డిసీజెస్ ఏమేమి ఉన్నాయి. సో ద ఫస్ట్ వన్ ఈస్ ద పల్మనరీ డిసీజ్.
సో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రావచ్చు. నెక్స్ట్ వన్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సాధారణంగా మనం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో ఈ యొక్క లివర్ అనేది ఫ్యాటీ లివర్ సిరోసిస్ కారణం అవుతుంది. అంటే లివర్ అనేది ఉబ్బిపోతున్నాం, అంటే సాగిపోతుంది. సో ఈ యొక్క ఒబెసిటీ వల్ల మనం ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా ఏంటంటే మనకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ గాల్ బ్లాడర్ డిసీజెస్, నెక్స్ట్ గైనకాలజికల్ అబ్నార్మాలిటీస్, నెక్స్ట్ ఆస్టియోఆర్థరైటిస్ and Gout's disease. Sometimes it can also lead to the genital cancers, and the obesity is the major cause for the coronary heart diseases. అంటే హృదయ సంబంధమైన వ్యాధులకు obesity అనేది ఒక ముఖ్య కారణం. And the obesity, it can lead to the type 2 diabetes and hypertension and dyslipidemia. And even it can also causes that hypertension and brain stroke and cataracts. So cataracts గాని హైపర్టెన్షన్ గాని ఇవన్నిటికీ కూడా మేజర్ రీజన్ ఏంటంటే ఇక ఒబెసిటీ. The obese children when grows, they will be target of many diseases like diabetes, cardiovascular, renal, gallbladder problems. సో మనం ఈ యొక్క ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల మనకు వచ్చే వ్యాధులు ఏంటంటే ఇవమ్మా. సో అలాంటి కండిషన్ మనం ఏమని చెప్తున్నామంటే ఒబెసిటీ అని చెప్తున్నాం. సో సాధారణంగా ఈ ఒబెసిటీ అనేది దేనికి లీడ్ చేస్తుందంటే చెప్తున్నాము, సో మన బాడీలో ఏమేమి వ్యాధులు రావాలో అలాంటి వ్యాధులన్నీ కూడా రావడానికి మేజర్ రీజన్ ఇదేనమ్మా. సో వాటిలన్నింటినీ మనం కేటగరైజ్ చేసుకుంటే ఫ్రమ్ హెడ్ టు టో, అంటే తల నుంచి పాదం వరకు మనం చెప్పుకుంటే, సో ఫస్ట్ హైపర్ టెన్షన్ కానీ క్యాట్రాక్ట్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశం ఈ యొక్క ఒబెసిటీ పర్సన్ లో ఉంటుందమ్మా. నెక్స్ట్ దాని తర్వాత పల్మనరీ డిసీజెస్ రావచ్చు, నెక్స్ట్ కరోనరీ హార్ట్ డిసీజెస్ రావచ్చు, ఫ్యాటీ లివర్ రావచ్చు, లేదంటే ప్యాంక్రియాసైటిస్ రావచ్చు. సో ప్యాంక్రియాసైటిస్ ఈజ్ నథింగ్ బట్, సో ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది రిలీజ్ కాదు. ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ కాకపోతే మన బాడీలో ప్రోటీన్స్ డైజెషన్ అనేది కంప్లీషన్ కాదు. నెక్స్ట్ గాల్ బ్లాడర్ డిసీజెస్ రావచ్చు. నెక్స్ట్ స్త్రీ పురుషుల్లో వచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క గైనిక్ సంబంధించిన అబ్నార్మాలిటీస్ అనేవి వస్తాయమ్మా. సో ఆ యొక్క అబ్నార్మాలిటీస్ లో వచ్చేసరికి ఏంటంటే మెయిన్ గా ఇన్ఫెర్టిలిటీ, పాలిసిస్టిక్ ఓవరీన్ సిండ్రోమ్ అంటే PCO. సో ఇవి మనకి గైనిక్ సంబంధించిన డిజార్డర్స్. సో అందుకనే ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా అవసరం. ఓకే.